హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సిస్టర్స్ వరల్డ్. అండ్ లాస్ట్ వీడియోలో అయితే మనం చూసాం కదా కాశీ ట్రిప్ గురించి అయితే. అండ్ మనం అయితే శ్రీమణి మందిర్ మొత్తం అయితే చూపించలేదు, సో ఆ పార్ట్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఇంకా కొన్ని ఇన్ఫర్మేటివ్ టెంపుల్స్ గురించి కూడా నేను డిస్క్రైబ్ చేయబోతున్నా. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అనేది ఎలా చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి సాయి సిస్టర్స్ వరల్డ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు మా ఛానల్ అనేది కనిపిస్తుంది. అక్కడ మీకు రెడ్ కలర్ బటన్ అనేది కనిపిస్తుంది, అది ప్రెస్ చేస్తే మీకు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది. అండ్ బెల్ నోటిఫికేషన్ అనేది ఆల్ నొక్కితే మీకు మా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి మొత్తం డాల్స్తో రిప్రజెంట్ అయి ఉంటుంది. అక్కడైతే మొత్తం లేయర్స్ లాగా డివైడ్ అయ్యి ఏ లేయర్కి ఏం నేమ్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అవి కదులుతున్నాయి కూడా, లైక్ మనకి రియలిస్టిక్ ఫీల్ రావాలి అనేది వాళ్ళలా డిజైన్ చేశారు. ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడైతే కొన్ని టెంపుల్స్ గురించి కూడా చెప్పబోతున్నాను. ఎందుకు అంటే అన్ని టెంపుల్స్లో ఏంటి అంటే వీడియో తీయడానికి అయితే పర్మిషన్ అయితే ఉండదు. సో నేనేంటి అంటే నా దగ్గర ఉన్న వీడియోస్తోనే అన్ని టెంపుల్స్ గురించి అయితే కొంచెం డిస్క్రైబ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో మనకి కాశీ అనగానే గుర్తొచ్చేది శివుడే కదా. ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి మనం దర్శించుకోవడానికి 2 ways ఉంటాయి. ఫస్ట్ అయితే కొంతమంది ఎలా దర్శించుకుంటారంటే గంగా స్నానం ఆచరించి దర్శనానికి అయితే వెళ్తారు. మరికొందరు ఎలా అంటే ఫస్ట్ దేవుణ్ణి దర్శనం చేసుకొని సెకండ్ గంగా స్నానంకి వెళ్తారు. అది మన ఇష్టం అన్నట్టు, ఎలా అయినా దర్శనం చేసుకోవచ్చు. మనకి మార్నింగ్ 5:30కే అస్సీ ఘాట్లో గంగా హారతి అయితే జరుగుతుంది. అది చాలా బాగుంటుంది. నార్మల్గా ఎవరైనా కాశీ వెళ్ళాలి అంటే కాలభైరవుడికి పూజ చేస్తారు వెళ్ళాక అండ్ వచ్చాక. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కాలభైరవ టెంపుల్. కాశీలో ఏ టెంపుల్స్ అయినా సరే గల్లీలలోనే ఉంటాయి. చెప్పాను కదా కాలభైరవుడికి పూజ చేయాలి అనేది. అవైతే కొన్ని క్లిప్స్ నా దగ్గర ఉన్నాయి, సో అవైతే నేను యాడ్ చేస్తున్నాను. కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆ జీవిని అయితే కాలభైరవుడు కాశీలోకి అయితే రానివ్వడంట. మనకి అక్కడ కాలభైరవుడి దర్శనం తర్వాత అక్కడ పూజారి అయితే కర్రతో మనని వీపు మీద కొట్టి మనకి ముక్తిని మోక్షాన్ని అయితే ప్రసాదిస్తారు. అండ్ అక్కడ దర్శనం తర్వాత మనకైతే ఒక నల్లదారం కూడా కడతారు. దానివల్ల మనకి ఏంటి అంటే ఎట్లాంటి పాపాలు కూడా మనకి అంటకుండా ఉంటాయి కాశీ నుంచి వెళ్ళిన తర్వాత. పూర్వం మనకు ఒక సామెత ఉండేది, శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. అలానే కాలభైరవుడి అనుమతి లేనిది కాశీలోకి అయితే ఏ జీవి కూడా వెళ్ళదన్నట్టు. నేను ముందు మీకు చెప్పాను కదా కాశీ వెళ్ళే ముందు కాలభైరవుడికి పూజ చేస్తారు అని. ఆ పూజ ఎందుకు చేస్తారు అంటే మేము కాశీకి క్షేమంగా వెళ్ళాలి తండ్రి అని మనం కాలభైరవుడికి ముందుగానే చెప్తున్నట్టు. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్. ఈ మృత్యుంజయ మహాదేవ్ని దర్శించుకుంటే ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులున్నా అవి తొలగిపోతాయని నమ్మకం. ఈ టెంపుల్ పక్కనే మనకి ధన్వంతరి కూపం అని ఒకటి ఉంటుంది. కూపం అంటే బావి. ఆ బావిలో నీరు గనక తాగితే ఎటువంటి దోషాలు కానీ వ్యాధులు కానీ ఉంటే తొలగిపోతాయని నమ్మకం. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్, మనందరికీ తెలుసు, వారాహిదేవి టెంపుల్. వారాహిదేవి టెంపుల్ మనకి మార్నింగ్ 7 నుంచి 9:30 దాకే ఓపెన్ అయి ఉంటుంది. ఆ దర్శనం కూడా మనం డైరెక్ట్గా గర్భగుడిలోకి అయితే వెళ్ళి చేసుకోలేము. ఈ వారాహి మాత కాశీ పట్టణం యొక్క గ్రామ దేవత అన్నమాట. అమ్మవారు ఉగ్రస్వరూపురాలు కాబట్టి మనం డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళి అయితే దర్శనం చేసుకోలేము. సో అక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాక మనకి ఒక స్లాబ్ దగ్గర కొన్ని కిటికీలు ఉంటాయి. ఆ కిటికీల నుంచి మనమైతే అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నమాట. నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్న వారాహిదేవి అమ్మవారి ఫోటో అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి కాశీ విశాలాక్షి అమ్మవారు. ఈ అమ్మవారు మనకి శక్తి స్వరూపిణి. మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి కదా, ఈ ఆలయం కూడా అందులో ఒకటనమాట. అండ్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి సాక్షి వినాయకుడు. నేను చెప్పాను కదా సాక్షి వినాయకుడు అని. మనకి ఈ టెంపుల్స్ ఏంటి అంటే మనం కాశీకి వచ్చామని సాక్షి అన్నమాట. కైలాసంలో
మనం కాశీకి వెళ్ళామని సాక్ష్యం చెప్పాలి కదా, అందుకనే మనకి సాక్షి గణపతిని అయితే వెళ్ళి దర్శించుకోవాలన్నమాట. ఇంకా కాశీలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి, అన్నపూర్ణాదేవి, దిండి గణపతి. మనకి ఇంకా కాశీలో ఏం టెంపుల్స్ విజిట్ చేయాలి అని అయితే నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో అయితే చూసేయండి వెంటనే వెళ్ళి. మన అందరికీ తెలుసు మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయని. అందులో 9వది ఈ కాశీ విశ్వేశ్వరుడి లింగం అన్నమాట. ఈ విశ్వేశ్వరుడిని అయితే మనం దర్శించుకోవడానికి మనకి సర్వదర్శనం, స్పర్శ దర్శనం అయితే ఉంటాయి. స్పర్శ దర్శనం అంటే ఏంటి అంటే మనం దేవుడిని దగ్గర నుంచి ముట్టుకోవచ్చు. సర్వదర్శనం అంటే దూరం నుంచి చూసి దండం పెట్టుకొని వెళ్ళడం అన్నమాట. స్పర్శ దర్శనం అనేది మార్నింగ్ 4:30 నుంచి 5:30 దాకే ఉంటుంది. అండ్ ఈవినింగ్ కూడా 4:30 నుంచి 5:30 దాకా ఉంటుంది. కాకపోతే ముందు మనకి ఈ స్పర్శ దర్శనంకి టికెట్స్ కూడా ఉంటాయి. టికెట్స్ వాళ్ళు అందరిది అయిపోయాక నార్మల్గా నించున్న వాళ్ళని అయితే పంపిస్తారు. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పా కదా ఎలక్ట్రిక్ ఆటోస్, ఇట్లాంటి ఆటోసే ఇక్కడ చాలా ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఈ ఆటోస్లోనే వెళ్ళాలి. ఇది వచ్చేసి దశశ్వేత భవన్. ఇది ఒక సెంటర్ అన్నమాట. ఇక్కడ మనకి ఏంటి అంటే టిఫిన్స్ అండ్ ఆల్సో ఏమైనా షాపింగ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఫోటో స్పాట్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ మనకి గేమ్స్ అండ్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయంట. మన సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. ఇక్కడైతే మన ఆంధ్ర ఫుడ్ అయితే చాలా బాగుంటుందని అయితే టాక్. అండ్ మా పేరెంట్స్ వాళ్ళు 6 ఫ్యామిలీస్ వెళ్ళారని చెప్పాను కదా, ఆ 6 ఫ్యామిలీస్ అయితే ఈ వీడియోలో కవర్ అయ్యారు.
వచ్చేసి గంగా హారతి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్ గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్క్రైబ్ చేశాను కదా. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, share and subscribe to our channel Sai Sisters World. Bye. See you in other video.